ఎన్నటికీ తోవ తప్పడంటివి. మంచి కాపరి నీవే, నీ స్వరమును వినువాడు ఎన్నటికీ తోవ తప్పడంటివి. నీ యొద్దకు వచ్చువారు విశ్రాంతి నుండిదరు అంటివి. నీ యొద్దకు వచ్చువారు విశ్రాంతి నుండిదరు అంటివి. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. నీ యందు నిలిచే కృపణీయము యేసు, నీలో ఫలించే వరమీయము యేసు. నీ యందు నిలిచే కృపణీయము యేసు, నీలో ఫలించే వరమీయము యేసు. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, మా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు. గొల్యాతు యొక్క ఖడ్గాన్ని అలాగే ఆహారాన్ని తనకి ఇవ్వడాన్ని అక్కడే ఉంటాడు సౌలు యొక్క దాసుడు. అతని పేరు ఏదోమీయుడైన దోయేగు. అతని పేరు దోయేగు. చెడ్డవాడైనటువంటి దాసుడు. ఇద్దరు దాసుడు ఉంటారు. ఒకరు నమ్మకమైన దాసుడు, చెడ్డ దాసుడు. చెడ్డ దాసుడు చెడుని తీసుకొస్తాడు. అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, దావీదు అహేమెల దగ్గరికి వచ్చాడని సౌలుకి సమాచారాన్ని ఇస్తాడు. అప్పుడు అహీమెలెకు మీద సౌలు చాలా కోప్పడతాడు. 22వ అధ్యాయమంతా ఇదే ఉంటుంది. కోప్పడి తన సైనికుల్ని ఆజ్ఞాపిస్తాడు వీరిని చంపేయమని. ఎవరిని? యాజకుల్ని చంపమని సైనికులకి ఆదేశం ఇస్తాడు. 17వ వచనంలో 22వ అధ్యాయము, మొదటి సమూయేలు 22వ అధ్యాయము 17వ వచనంలో, వారు సైనికులు ఎవరు కూడా ముందుకు రారు. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలుచున్న కావలిగాండ్రకు ఆజ్ఞాపించాడు సౌలు. అయితే రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చెయ్యనొల్లకై ఉండగా రాజు అన్నాడు, దోయేగుతో చెప్పి నీవు ఈ యాజకుల మీద పడుడని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 80 మంది, ఎంతమంది అండి? 80 మందిని దోయేగు చంపేస్తాడు. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. దాని తర్వాత ఒకడు మిగులుతాడు. అతడు మిగిలి అబ్యాతారు, తన పేరు అబ్యాతారు. అతను పరుగుని వెళ్ళి దావీదుకి చెప్తే చాలా దుఃఖపడతాడు. అయ్యో, నా వల్లే కదా 80 మంది యాజకులు చనిపోతారు అని దావీదు ఎంతో దుఃఖపడతాడు. అప్పుడు రాసినటువంటి కీర్తన ఈ 52వ కీర్తన.
ఇది నేపథ్యం. 52 మొదటి వచనంలో మొత్తం 9 వచనాలు ఉంటాయి. ఇందులో 5 వచనాల వరకు 5 వచనాలు ఒక విధంగాను, 6 నుంచి 9 వచనాలు ఒక విధంగాను మనకు కనబడతాయి. ప్రాముఖ్యమైన మాట 8వ వచనంలో మనం చూస్తాం. 8, 9 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని భక్తుడు పలుకుతాడు ఈ మాట. ఇది 52వ కీర్తన మనం చదువుతుంటే దేవుడు ఏదో ఒక సారాంశాన్ని నీకు దాచిపెడతాడండి. అది మాత్రం నిజం. వాక్యం అది కొద్దిగా మనం అన్వయించుకోలేనంతగా ఉన్నా కూడా వాక్యమే. 52వ కీర్తన మొట్టమొదటి వచనం, శూరుడా చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యము ఉండును అన్నాడు. శూరుడా, ఎలాంటి శూరుడు? 80 మంది యాజకులను చంపాడు. కీడు చేసే శూరుడు వీడు. ఏ శూరుడు? బలాఢ్యుడు. దేనికి బలాఢ్యుడు? కీడు చేయడానికి బలాఢ్యుడు. శూరుడా, చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? ఎలా అతిశయపడుతున్నాడంటే, తన సైనికులు వెనకంజ వేశారు. తన చుట్టూ ఉన్నటువంటి సేవకులు వారికి ఇష్టమవ్వలేదు. దైవజనులండి, అయ్యో వీరిని చంపితే దేవుని జనులు వీరు. దైవజనులు అంటే ఎవరమ్మా? దేవునికి సంబంధించినటువంటి మనుషులు. కనుక వారిని ముట్టకూడదు, వారిని ముడితే దేవుని కనుగ్రుడ్డును ముట్టినట్టే కదా అని తన చుట్టూ ఉన్న శత్రువులు భావిస్తారు. కానీ దోయేగు పెద్ద శూరుల్లా, పెద్ద బలాఢ్యుల్లా అతిశయపడుతూ ఉన్నాడు. ఏం చేస్తారండి? వాళ్ళు చలిచీమలే కదా, వారు ప్రొటెక్ట్ చేయట్లేదు. వారి చేతిలో కొన్ని ఆయుధాలు ఉంటే నువ్వు యుద్ధం చేసావు, యుద్ధం గెలిచావని శూరత్వం చూపించుకోవచ్చు. వారు సాధువులుగా ఉన్నారు, వారు మారు మాట్లాడరు, నువ్వేం చేసినా వింటారు. నువ్వు కత్తి దూస్తూ ఉంటే కాముగా వారు భగవంతునికి మొరపెట్టడం తప్ప వారు నిన్ను వ్యతిరేకించలేరు. వారి మీద నీ ప్రతాపాన్ని చూపి శూరుడా అని పిలిపించుకుంటున్నా. శూరుడా, చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? నీకు అర్థం కావట్లేదా? దేవుని కృప నిత్యము ఉండును. చంపేసేనా నువ్వు అనుకుంటున్నావేమో. కృప మాత్రం చంపలేవు నువ్వు, నిత్యము ఉంటుంది. మోసం చేయవాడా, 2వ వచనం, మోసం చేయవాడా వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. చూడండి, నాలుకట ఎలా ఉందమ్మా? నాలుక మంగళకత్తి వలె షార్ప్గా ఉంది. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారు కత్తి ఇలా ఉంటుందని చెప్తాడు. అందుకే ఇతరుల సంగతులు అక్కడ విన్నాం. అక్కడ దోయేగు ఎక్కడున్నాడు? అహీమెలెకు ఇంటి దగ్గర ఉన్నాడు. అహీమెలెకు ఇంటి దగ్గరికి వచ్చి దావీదుతో కలిసి ఉన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ జరిగిన సంగతులన్నీ కూడా ఏమన్నా తప్పు మాట్లాడా? సౌలు గురించి ఏమైనా తప్పుగా డిస్కషన్ చేశారా? లేదే. దావీదు ఆకలిగుంటే సన్నిధి రొట్టెల బల్ల ఏమీ లేదు, మిగిలినవి తీసుకున్నాడు, తిన్నాడు. కత్తి ఉందా అన్నాడు. అయ్యా కత్తి ఉంది, కానీ నీవు గొల్యాతుని చంపావే, ఆ కత్తి నా దగ్గర ఉంది. ఇంకా గొల్యాతు కత్తి ఉంది, అది పట్టుకెళ్ళంటే ఆ సమాచారాన్ని నీకు చెప్పలేదయా, దాచిపెట్టారు వీరు అని అహీమెలెకు మీద, యాజకుల మీద, సుమారు 80 మంది కదండి,
మోసం చేయవాడా నీ కత్తి, నీ నాలుక కత్తిలా ఉంది. అది ఎలా ఉంది? మంగలి కత్తి వలె ఉంది. నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. నాలుకట నాశనం చేస్తుందట. యాకోబు పత్రికలో ఉంటుంది. యాకోబు భక్తుడు నాలుక గురించి కరెక్ట్గా చెప్తాడు. నాలుక అది చిన్నదే, ఎగిరెగిరి పడుతుందట. ఆ నాలుక అడవి తగలబడ్డానికి చిన్న నిప్పు చాలు కదా, ప్రపంచాలు నాశనం అవ్వడానికి చిన్న నాలుకే చాలు. నరం లేదు దానికి. దాన్ని ఏమంటారమ్మా? దానికి ఎముక లేదు. ఎలాగైనా ఇంకొక విధంగా ఏం చెప్తే 2 నాలుకలు. అక్కడేమో దావీదుని ఎంతో అద్భుతంగా పొగుడుతావు, ఇక్కడికి వచ్చేమో దావీదు గురించి చెడ్డగా సౌలుకి చెప్తావు. 2 నాలుకలు. నీ నాలుక మంగళకత్తి. మన నాలుక ఎలా ఉందో చూసుకోవాలి. మన నాలుకలు ఎలా ఉన్నాయి? ఇతరుల గురించి మనకి సరిగా అంచనా వేయకుండా ఏదో మాట్లాడేస్తాం. ఎవరెవరి గురించి తప్పుగా మాట్లాడతాం. ఇతరుల గురించి వ్యంగ్యంగా మాట్లాడతాం, వెటకరంగా మాట్లాడతాం. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుటి కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. ఇవన్నీ దోయేగుని గురించే మాట్లాడుతున్నాడు. మనం ఏమన్నా అందులో దోయేగులా ఉన్నామా, లేదా సహకారులుగా ఉన్నామా? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అన్నాడు. మన సహకారులుగా ఉన్నామా, దోయాగిలా ఉన్నామా? ఎదోమీయుడు ఏసావు వంశస్థుడు, ఎదోమీయుడు అని వ్రాయబడింది. వీడు మేలు కంటే కీడు చేయుట్లో, నీతి పలుకుటి కంటే అబద్ధం చెప్పుటలో వాడు చాలా ఇష్టంగా ఉన్నాడు. అక్కడ పైన వ్రాయబడిందమ్మా, కత్తట మంగళి కత్తి కంటే షార్ప్గా ఉంది అని వ్రాయబడింది. రెండవది, కపటమైన నాలుక గలవాడా. కపటమైన నాలుక గలవాడా. ఇది నష్టపరిచే నాలుక, అబద్ధములాడే నాలుక, కపటమైన నాలుక. గాయపరుస్తుంది. ఇది మంగళకత్తిలా ఉంది, షార్ప్గా ఉంది. వాడికి అర్థం కాదు. ఇతరులను చంపేస్తూ ఉంటే ఇతరుల ప్రాణాలు పోతేనే అర్థం కావట్లేదు. చెలగాటంగా ఉంది వాడికి. పిల్లికి చెలగాటమాట, ఎలక్కి ప్రాణ సంకటం. అవును, వారి చేతులు ఆయుధాలు లేవు, ఎలకల్లా ఉన్నారు. మీద పడిపోయి చంపేస్తున్నాడు. గాయపరిచే నాలుక, నష్టపరిచే నాలుక. ఇది అబద్ధంలాడే నాలుక, కపటమైన నాలుక. ఈ నాలుక ఎవడుకుంటాదో వాడు దుష్టుని సంబంధి, సాతాను సంబంధి. వాడు ఇతరుల మీద చాడీలు చెప్తాం. ఆ నాలుక సాతాను సంబంధమైంది. మూడో వ్యక్తి మన మధ్యలో లేకుండా తన గురించి మాట్లాడుతుంటే ఆ నాలుక సాతానుది అని చెప్పాలి. దేవుని నాలుక ఇతరులని నష్టపరచదు, కపటంగా ఉండదు, యథార్థంగా ఉంటుంది. అధిక నాశనకరమైన మాటలే వారికి ఇష్టం, ఇతరులని నష్టపరిచే మాటలు. అప్పుడు వరకు మంచి అభిప్రాయం ఉంటుందండి. వారు భగవంతునికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఆ మనసుకి రాదు. అది భగవంతునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మనం. మూడో వ్యక్తి మన మధ్యలో లేనప్పుడు తన గురించి మాట్లాడుతున్నాం. ఇది తప్పు అన్న మాట వాళ్ళకి రాదు. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. చాలా మట్టుకి సంఘాలు పాడైపోవడం కారణం కపటమైన నాలుకలండి. మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. వారు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మనసులో ఏదో ఉంటుంది. వారు సంఘాలు విచ్ఛిన్నం కావడం, సంఘాలు ఆ యొక్క సంఘం మీద విశ్వాసం లేకుండా పోవడం. ఇప్పుడు మందు ఏం చేయాలండి? నమ్మి వేసుకోవాలి. చాలా మట్టి ఏమంటారంటే, నమ్మి మట్టి గులకు వేసుకున్నా కూడా తగ్గిపోద్దట. ఇది టాబ్లెట్ అని నమ్మడు.
ఇది వేసుకుంటే తగ్గుతుందని నమ్మను. ఈ ప్రార్థనలు ఆలకిస్తాడంటావా ప్రభు? ఈ చిన్న సంఘం, చర్చి లేదు, బిల్డింగ్ లేదు, దేవుడు ఆలకిస్తాడా వీరి పాటలు? దేవుడు ఆలకిస్తాడా వీరి ఆరాధన? దేవుడు ఆలకిస్తాడా వీరి ప్రార్థన? మనకిక్కడ మేలు జరుగుతుందా? మనకిక్కడ సంతోషం ఉంటుందా? మనకిక్కడ ఆరోగ్యం దొరుకుతుందా? వీరు ప్రార్థన చేస్తే మన బిడ్డలకి వివాహాలు జరుగుతాయా? వీరు ప్రార్థన చేస్తే మన కుటుంబాల్లో గర్భఫలాలు దొరుకుతాయా? రకరకాలుగా ఆలోచన. తను చర్చి మీద, ఆ చర్చి మీద అవిశ్వాసం కదా, భగవంతుని మీదే అవిశ్వాసం అండి. యేసు నామములో ఎక్కడ 2-3 కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు ఆయన. ఇది నమ్మాలి నువ్వు. బైబిల్ ఏం చెప్తే అదే నమ్మాలి, వాక్యం ఏం చెప్తే అదే నమ్మాలి. ఆయన నామం పేరట, యేసు నామములో, యేసు క్రీస్తు ప్రభువుల వారి నామంలో మనం ఎక్కడ కూర్చున్నా అదే దేవాలయం అండి. దేవాలయం అనగా మనుషులు కాదు, దేవాలయం క్షమించండి, దేవాలయం అనగా కట్టడం కాదు, ఇటుకలు కాదు, సుందరమైన దేవాలయాలు కాదు. ఆత్మీయత లేని చోట అది దేవాలయం అనబడదు. దేవాలయం అనగా ఎక్కడ ఇద్దరు యేసుక్రీస్తు ప్రభువు ఉండడమే దేవాలయం. మీ హృదయమే ఒక దేవాలయం, మీ ఇల్లే ఒక దేవాలయం. మీ కుటుంబ ప్రార్థన చేస్తారే అది దేవాలయం అండి. పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది మనం పరిశుద్ధంగా ఉంది. కపటమైన నాలుక గలవాడ సంఘాలను పాడు చేస్తుంది. 80 మంది యాజకులను నాశనం చేసింది. అది ఆ కపటమైన నాలుకకి అధిక నష్టం కలిగించడం, అధిక నాశనం కలిగించడం ఇష్టం అట. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయను. మనల్ని దేవుడు చూడలేదని మనం పెట్టరేగిపోకూడదు. పెట్టరేగిపోతే ఆయన సదాకాలం నిన్ను అనగొడతాడు. సదాకాలం అనగొడతాడు నిన్ను. నువ్వు అనుకుంటున్నావు ఆయన చూడలేదని. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగిస్తాడు. ఓ కపటమైన నాలుక, ఓ మంగళకత్తి లాంటి నాలుక, నష్టపరిచే నాలుక, అబద్ధములాడే నాలుక, నిన్ను పెళ్ళగిస్తాడు ఆయన. సజీవుల దేశంలో నుండి నిన్ను నువ్వు లేకుండా పోతావు. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గమగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. అది మనకి ఒక యాదృశ్యంగా ఉంటాడు వాడు, ఒక సాక్ష్యంగా నిలబడతాడు. ఇదిగో దేవుని మీద తిరగబడ్డవాడు, మంగళ కత్తి లాంటి కపటమైన నాలుగు గలవాడు, ఇతరులను నష్టపరిచేవాడు, తను సూర్యుడని అతిశయించేవాడు, కీడు చేసి పాపం చేసి సంఘాన్ని పాడు చేసి దేవుని పనిని పాడు చేసి దైవజనులను చంపేయడం మంచిది. 8వ వచనంలో మీరు నిజంగా ఎంత అద్భుతంగా ఈ మాటలు ఉంటాయంటే, 8వ అధ్యాయము, క్షమించిన 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మొట్టమొదటి వచనం ఏముందమ్మా? శూరుడా, నువ్వు చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దోయేగుని గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు కింద ఏమైనా వ్రాయించి పెట్టాడంటే, దేవుని కృప నిత్యము ఉండును. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనం పైపైన భక్తి అంటే దాని అర్థం ఏంటంటే
భగవంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు విత్తనము వాక్యము ఉపమానంలో మనకు తెలుస్తుంది. రాయి మీద పడ్డటువంటిది త్వరగా మొలుస్తుంది, ఎండిపోతుంది, లోపలికంటే వెళ్ళదు. పూర్తిగా ఆయన మీద డిపెండ్ కావడం, పూర్తిగా సంపూర్తిగా. నేనైతే ఈ ఒక్క మాట చాలండి. ఈ ఉదయకాలన్న భగవంతుడు ఎంత ఆదరణ మనకిస్తున్నాడు. కీర్తన 92వ కీర్తన 12వ అధ్యాయం. ఎవరైనా తీస్తే సహకరించండి. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు చదువమ్మా, 15 వరకు చదువు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మూవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, తారము కలిగి పచ్చగా ఉందరు. స్తోత్రం ప్రభువా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. ఎలా ఎదుగుతారట? యెహోవా మందిరములో నాటబడిన వారే. ఎక్కడ నాటబడ్డారమ్మా వీరు? యెహోవా మందిరములో నాటబడ్డారు. మనకి కీర్తన, మొదటి కీర్తన మనకు తెలుసు అందరికీ. ఎక్కడ నాటబడ్డాడు? నీటి కాలువల యోరను. ఎక్కడ నాటబడ్డాడమ్మా? అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమంద ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నాడు. అతడు చేయునదంతయు సఫలమగును. వింటున్నారమ్మా? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. నిజంగా ఈ మాట నేను చదువుతుంటే ఖర్జూర వృక్షం వలె. ఎలా అమ్మా? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేస్తారట, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారట. వారు యెహోవా మందిరములో నాటబడిన వారే. ఎక్కడ నాటబడ్డారు తల్లి? యెహోవా మందిరములో నాటబడిన వారే. యెహోవా మందిరములో నాటబడిన వారే. వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. కింద ఉంది కదా, వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చిగా ఉంటారట. పచ్చిగా ఉండాలంటే ఏం రావాలి? సారం కావాలి. ఆ సారం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా మందిరంలో నాటబడితే వస్తుంది. యెహోవా మందిరం అనగా ఇక్కడ మాట చెప్తాడు కదా, కీర్తన 1వ అధ్యాయము 3వ వచనములో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఎలాగుంటాయి తెలుసమ్మా? ఆకు వాడదు, తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందట. ఎందుకో తెలుసా? దానికి సమృద్ధి ఉంటుంది, నిండుగా. నీరు అనగా ఏంటమ్మా? నీరు అంటే దేనికి సాదృశ్యంగా చెప్పొచ్చు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్పొచ్చు. ఇంకొక మాట, వాక్యానికి మన సాదృశ్యంగా చూడొచ్చు. చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. హోషేయ అనగా 751వ పేజీలో ఈ మాట ఉంటుంది. 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ప్రభువు అన్నారు, నేను మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను. మీ హృదయములను కలవరపడనీయుకుడి,
నేను మీ వద్దకు వస్తాను, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, మీరు ఎలా నడవలో మీకు చెప్తాను, నేను మీతో ఉంటాను, మీతో నివాసం చేస్తాను అన్నాడు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. రెండవది, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం ఎక్కడ ఉంటుందమ్మా? తామర పుష్పం నీటిలో ఉంటుంది. నీరు కింద ఉంటుంది, కనెక్షన్ నీరులోనే ఉంటుంది. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. ఎంత బాగుంటాయి తెలుసమ్మా తామర పువ్వులు, ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత చూడగా చక్కగా ఉంటాయి. కలువ పువ్వులు అంటాం కదా వాటిలమ్మా, కలువ పువ్వులు. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతం ఏమమ్మా? లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. మీరు చూడండి, కాలువ వారన ఉన్న చెట్లు ఎలా ఉంటాయి తెలుసమ్మా? కాలువారన ఉన్నటువంటి చెట్లు వేళ్ళు బయటికి కనబడతాయి, తన్నుతాయి, నీటిలోకి వెళ్ళిపోతాయి, నీటిలోకి తన్నుతాయి అన్నాడు. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం, ఏమంటున్నాడమ్మా? ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉంటుందట. సౌందర్యం కావాలా? ఎక్కడికి రావాలి? నీటి ఓరల దగ్గరికి రావాలి. రెండవ మాట, అందం కావాలా? సౌందర్యం అంటే అందమే కదమ్మా. అందం కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. మంచి సువాసన కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. అది నీటి కాలువల యోరను. రెండవది ఎక్కడంటమ్మా? ఎక్కడ నాటబడాలన్నాడు? యెహోవా మందిరములో నాటబడిన వారే. యెహోవా మందిరములో నాటబడిన వారే. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడుతూ ఉంటారట, సారము కలిగి పచ్చిగా ఉంటారటమ్మ. ఎంత మంచి మాట! నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీరు అక్కడ చూశారు కదమ్మా, మొదటి సమూయేలు 22వ అధ్యాయము 1వ వచనంలో అదుల్లాము గుహంలో దాగి ఉన్నాడు. అయితే అక్కడికి కూడా ఎవరు వస్తున్నారమ్మా? అక్కడికి కూడా ఇబ్బంది కలిగినటువంటి వారు, అనేక సమస్యలతో ఉన్నటువంటి వారు. మరి ఆ మాట చదివితే మంచిగా ఉంటుంది. 22వ అధ్యాయం 1 సమూయేలు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహములోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను 2 అతని ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. రెండోది, వారి తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ సహోదరులు వచ్చారు, మంచిదే. కానీ మరియు ఇబ్బంది గల వారందరూ, 2 అప్పులు చేసుకుని వారందరూ, 3 అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకున్నారట. ఎంతమంది ఉన్నారు? మొత్తం 400 మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇబ్బంది గలవారు ఎందుకు వస్తారు? ఇబ్బందిని తొలగించుకోవడానికి. 2 అప్పులు చేసుకున్న వారు వచ్చారట. 3వది అసమాధానంగా ఉన్నవారు వచ్చారట, ఆన్సర్ కోసం. ఎందుకో తెలుసా? అతను పచ్చిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? పచ్చిగా ఉన్నాడు, సారం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నాడు. అది లెక్క. పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నాడు, వాక్యంతో ఉన్నాడు, దేవుని సన్నిధితో ఉన్నాడు. కనుక అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నాడు. చాలామంది దైవజనులు అనారోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం అంతంత మాత్రం కానీ తన చుట్టూ భక్తులు ఉంటారు. తెలుసా? మా చూసారు ఎప్పుడైనా? తన చుట్టూ ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ తాకిడది. అది పరిశుద్ధాత్మ తాకిడంటే. యెహోవా మందిరములో నాటబడిన వారే, యెహోవా మందిరములో నాటబడిన వారే. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాన్ని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురట. అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి.
మనం ఇద్దరు ముగ్గురితో ఆగిపోం. భగవంతుడు మనకి ఎంత పెద్ద సంఘాన్ని ఇవ్వబోతున్నాడు, పెద్ద సంఘాన్ని ఇవ్వబోతున్నాడు. మనం ఊహించడానికి అందం. మనం అంత సంఘాన్ని ఆయన ఇస్తాడు. ఒక క్వైర్ అనగా పాటలు పాడేవాడిని సెపరేట్గా భగవంతుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇన్స్ట్రుమెంట్స్ వాయించే ఒక గొప్ప టీంని మనకి ఇవ్వబోతున్నాడు. హోలీ కమ్యూన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గొప్ప సైన్యం అండి. వాకింగ్ చెప్పేవారు గొప్పగా అనేకలు లేవనెత్తబోతున్నాడు దేవుడు. మనం ఈ రోజున చిన్నగా ఉందనుకోకండి. యెహోవా మందిరంలో నాటబడితే అతని కొమ్మలు విశాలముగా పెరుగును. నమ్మితే దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయట. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతని కలిగి. నువ్వు చేయవలసింది ఒకటే, యెహోవా మందిరంలో నాటబడాలి. నీటి ఓరల పక్కన ఉండాలి. సారం తీసుకోవాలి. వాక్యంతో ఉండాలి. పరిశుద్ధాత్మతో ఉండాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. ఎలా ఉంటుందట అది సౌందర్యం. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము, లెబానోనుకున్నంత సువాసన. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యముల వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. స్తోత్రం ప్రభువా. నేనైతే దేవుని మందిరంలో, నేనైతే యెహోవా మందిరంలో, నేనైతే నీటి కాలువల యోరను నాటబడినదే. స్తోత్రం తండ్రి. 13వ కీర్తన 5వ వచనంలో, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచినాను ప్రభువా. ఎవరు యందు నమ్మిక ఉంచాడమ్మా? నీ కృప యందు నమ్మిక ఉంచినాను. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచినాను తండ్రి. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉన్నాను. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు. ఏం చేశాడమ్మా? యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించుదును, ఆయనను కీర్తిస్తాను. ఇర్మీయా గ్రంథం మనకు తెలుసు, 17వ అధ్యాయము 8వ వచనంలో, వాడు జలముల యొద్ద నాటబడిన వాడే. చాలాసార్లు ఈ మాట మనం చదవం కదమ్మా. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము, వాడు జలముల యొద్ద నాటబడిన వాడే. చెట్టు వలె ఉంటాడట. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందని అనుకున్నావమ్మా? ఆకువాడు తన కాలమందు ఫలమిస్తుంది. అతడు చేయనిదంతే సఫలమవుతుందట. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే. ఆకువాడిక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతను చేయనిదంతయు సఫలమవుతుంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. నీటిలోకి తన్నుకుంటూ పోతాయి వేళ్ళు. వెట్ట కలిగినను అది భయపడదు. వర్షాలు రాకపోని, వర్షం కలిగిన వర్షం రాని, చలి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. వెట్ట కలిగినను కష్టం రాని, ఇబ్బంది రాని, బాధ రాని. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? ఒకవేళ నువ్వు నాకు దేవుడిగా ఉంటే నువ్వు నా స్వాస్థ్యము తండ్రి, నా పానీయ భాగం. నేను హర్షించడానికి అదే. ఒకవేళ నా శరీరం కృషించిపోయినా, నా శరీరం కృషించిన, నా హృదయం కృషించిన, తండ్రి నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. వాడు యెహోవా మందిరంలో నాటబడినవాడు. వాడు చెట్టునికి మంచు ఉన్నట్లు అతుక్కుని ఉండడం, దాన్ని అంటిపెట్టుకుని ఉండడం. ఆన్సర్స్ రావట్లేదని, ఇదేం దేవుళ్ళే ఆన్సర్ రావట్లేదని వేరే ఆలోచన. ఈ చర్చికి వెళ్తే మనకి మంచి జరగట్లేదు, వేరే చర్చికి వెళ్తే శుభం జరుగుతుంది అనుకోవడం. ఒకరి మీద నమ్మకం ఉంచకపోవడం, క్రీస్తు మీద నమ్మకం ఉంచకపోవడం, విశ్వాసం ఉంచకపోవడం.
నేనైతే నీ కృపయందు ప్రభువా నమ్మిక ఉంచినాను. అతడు నీటి కాలువలో యోరను నాటబడినదే ఆకువాడుక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడమ్మా. నీవు నేను కూడా మనకి పెట్టగలిగిన ఒకవేళ దాని ఆకు ఎప్పుడు పచ్చిగా ఉంటుంది, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, అది కాపు మానదు. అందుకే భగవంతుడు ఈ రోజున నీకు నాకు ఇచ్చేటటువంటి ఎంత కష్టం వచ్చింది. 80 మంది దైవజనులను చంపేసినట్టుగా చూసాం, బహుభారంగా ఉంది. కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె సుందరంగా ఉంటాను, సువాసనగా ఉంటాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీ ఇష్టం ప్రభా, కాపాడితే కాపాడు, చంపేతే చంపే, నీ ఇష్టం, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక. నీవు దాన్ని నెరవేర్చిదివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. చాలు ప్రభువా, నేను స్తుతిస్తూ ఉంటాను. నేనే నీ కృపయందు నమ్మిక ఉంచినాను ప్రభా. నేనైతే ఈ మాట అండర్లైన్ చేసుకున్నాను, మన పిల్లలకి బైహార్ట్ చేపించండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. సంతోషం కలిగినప్పుడే కాదు, అన్ని వేళల్లో నేను ఆయన కృపయందు నమ్మకం పెట్టుకుని ఉన్నాను. సూత్రం ఒకటే, ఆయన వాక్యముతో పరిశుద్ధాత్మ విడిచిపెట్టకుండా మనం ఆయనతో ఉంటే మనకి వెట్టగలిగిన, ఒకవేళ ఆ సంవత్సరాన వర్షం రాలేదు, కానీ చింతనుందదట, కాపు మానదట. యథార్థంగా జేబులో చిల్లిగా ఉండదు, తెల్లని బట్టలు. ఈరోజు తెల్లని బట్టలు వేసుకోవడానికి సిగ్గుపడుతున్నారు. దైవజనుడు తెల్ల బట్టలు వేసుకోండి, వైట్ డ్రెస్ వేసుకోండి అంటేనే ఉండేవాడు పాపం. ఇంక వెనక మాట ఇంక వదిలేస్తాడు. నేను ఈ మధ్య మాట్లాడట్లేదు, ఎందుకులే మరి ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని. చాలా మట్టుకి వైట్ డ్రెస్ అన్న మాటే రావట్లేదు. ఆరాధనకు వస్తున్నాం, బొమ్మలే వేసుకొస్తాం, రంగులు వేసుకొస్తాం. మేము మాసిపోయినా చిరిగిపోయినా తెల్లని బట్టలే వేసుకురావాలని ఇష్టపడతాం. నేను కానీ నెహమ్యా గారు మీరు చూడండి, ఎప్పుడైనా రంగు బట్టలు మేము ఎప్పుడైనా వేసుకొచ్చాం? మేము ఎప్పుడు వేసుకోం. మేము దైవజనుని మాటకి కట్టుబడి ఉండడం చాలా మట్టుకు వెటకారం చేశారు. కానీ నిజంగా ఆయన మాటకు లోబడినటువంటి వారు మన ఎవరు శాంతరాజు గారు కానీ, వారు ఎప్పుడు చాలా మట్టుకి ప్రసంగ్ గారు కానీ వేరే డ్రెస్సే ఉండదు. చాలా మట్టుకి యవనస్తులు కూడా వైట్ డ్రెస్సులు వేసుకుంటున్నారు, కానీ వైట్ సొక్క వేసుకుంటారు, కింద నల్ల ప్యాంట్ వేసుకుంటారు.